పేట అందరికీ వందనాలు. ఈ నేటి ఉదయకాలంన చేరొచ్చిన ప్రతి ఒక్కరికిను, టీవీ వర్తమానం విని వారికిను, యూట్యూబ్ ద్వారా వినే వారికిను, ముఖ్యంగా ఈ దినం నేటి దినం చేరొచ్చిన ప్రతి పేరున ప్రతి ఒక్కరికి వందనాలు పేట తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ ముఖ్యమైన దినంలో అనగా ఆయన మృత్యుంజయుడైన గెలిచిన దినంలో కొన్ని మాటలు మనము చూసుకుందాం, దేవుని మాటలు. దానికి పోకముందు కొన్ని విషయాలు మీ దగ్గర మాట్లాడుకొని వాక్యానికి వెళదాం, ప్రార్థన చేసుకొని వాక్యానికి వెళదాం. ఎందుకంటే సమయం లేదు, సమయం సంకుచితమే ఉన్నది. దినములు చెడ్డవి కనుక, దినములు భయంకరమైన దినములు కాబట్టి ఆ సమయాన్ని మనం పోగొట్టుకోకుండా దేవుని సన్నిధానంలో గడిపే భాగ్యంను, కృపను మనం చూసుకుందాం. కాబట్టి ఈ దినమును వ్యర్థపరచుకోకుండా, సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధానంలో గడపదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల రాజా యేసయ్య, ప్రేమమ్మ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నేటి దినము మాకు ఇచ్చినవయ్యా. అనగా ఇది నువ్వు లేచిన దినము, మృత్యుంజయుడ గెలిచినము, దేవా సైతానుని అణగదొక్కిన దినము, దేవా తండ్రి మరణముపై జయమును పొందుకున్న దినం ఇది. కాబట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ సమయంలో నేటి ఉదయకాలమున మాతోనూ ప్రతి వారితోనూ చేరవచ్చిన వారితోనూ మాట్లాడి ఏ మాటలు హృదయానికి కావలసిందో జీవ ఆహారమును మాకు అందించి నువ్వు బలపరచుమని అడుగుతున్నాను. దేవా తండ్రి నాయన, నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి. ఈ వాతావరణం అంతయు నీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ఎందుకంటే ఈ వాతావరణం కూడా నువ్వు ఇచ్చినావు కాబట్టి ఈ వాతావరణాన్ని అంతయో నీ స్వాధీనంలో, వాతావరణంలో ఎలాంటి లోపము లేకుండా, కల్మషం లేకుండా వాతావరణం కూడా దీవించి నీ కృపయో, నీ ప్రేమయో, నీ ఆదరణ ప్రతి ఒక్కరికి అందించి బలపరచుమని యేసుక్రీస్తు పేట అడుగుచున్నాను స్వామి, ఆమేన్. సరే, వాక్యమును చూసుకుందాం. నేటి ఉదయకాలమున వాక్యాన్ని చూసుకొని ముందుకు సాగుదాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడునై, పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభము చెప్పి రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్త పరిశుద్ధ లేఖనమునందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతుల నుండి పునరుత్థానుడైనందుకు పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడు కుమారునిగాను ప్రధానులతోనూ నిరూపింపబడిను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వను పొందితివి. మీరు వారిలో ఉన్న వారే యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు. ఈ రోమీలకు రాసిన పత్రికలో ముఖ్యమైన అంశమేమనగా, దేవుడు మనలను పిలిచాడు. దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అని దీనికి టైటిల్ పెడుతున్నా. దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? దీంట్లో ముఖ్యమైన 3 పాయింట్లు చూసుకుందాం. 3 రకాలుగా ఆయన మనల్ని పిలిచాడు. మొట్టమొదటిగా 3 రకాలు. ఎలాంటి పిలుపుతో పిలిచాడు? నిన్ను నన్ను ఎలాంటి వర్తమానం ద్వారా పిలిచాడు? నిన్ను నన్ను. ఆ మాటలు మనం చూసుకుందాం. 3 పాయింట్లు ఇక్కడ దీంట్లోనే
మనం చదువుకునే భాగంలోనే 3 పాయింట్లు మనం చూసుకొని ఒక్కొక్కటిగా మనం చూసుకొని ముందుకు వెళదాం. మొట్టమొదటిగా అపోస్తులుగా ఉండుటకు మొట్టమొదటి పాయింట్ ఇదే అధ్యాయంలోనే రాయబడింది. మొట్టమొదటి వచనంలోనే అపోస్తులుగా ఉండుటకు మనల్ని ఎందుకు పిలిచాడంటే అపోస్తులుగా ఉండుటకు, శిష్యులుగా చేయడానికి ఆయన పిలిచాడు. మొట్టమొదటి పాయింట్ అపోస్తులు అనగా మనం ఎలాంటి వారముగా ఉన్నాము, దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు, దేవుడు నిన్ను నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఈ లోకంలో నుంచి నిన్ను నన్ను పిలుస్తున్న దేవుడు ఎందుకు పిలిచాడు అనే మాటలు మనం అందుకే అపోస్తులుగా ఉండుటకు పిలుచుతున్నాడు అన్నమాట. మొట్టమొదటి పిలుపు అపోస్తులు అనగా దేవునితో పరిశుద్ధత, దేవునితో సఖ్యత, దేవుని ప్రేమ కలిగి ఉండుట అపోస్తులు. అందుకే అపోస్తులు రోమిలకు రాసిన పత్రిక భక్తుడైన అపోస్తులు రాసిన పత్రిక ఇది. ఈ అపోస్తులు అనగా సౌలుగా ఉండే అతను పౌలుగా మార్చిన దేవుడు. సౌలుగా ఉండే అతను పౌలుగా మార్చిన దేవుడిన. అందుకే మనమంతా ఎక్కడుండాలంటే అపోస్తులుగా ఉండడానికి నిన్ను నన్ను పిలిచాడు. అది ఎక్కడ మనం చూసుకుందాం, దానికి రెఫరెన్స్లు కూడా ఒక్కొక్కటి చూసుకుందాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 15:8 వచనం చదువుకుందాం. అక్కడ మనం ఎలా ఉండాలి, ఎలా మనము జీవించాలనే మాట ఇక్కడ రాయబడుతుంది. 15:8 వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎలా పిలిచారంటే మనం అపోస్తులుగా పిలిచింది ఎందుకంటే ఫలించాల. ఎలా ఫలించాలి? అందుకే మీరు బహుగా ఫలించుట అంటే ఫలించుట అనగా దేవుడిని యెహోవా యేసుక్రీస్తు సౌలుగా ఉండే అతన్ని పౌలుగా మార్చి ఆ పౌలును ఏం చేసినాడంటే ఆయన శిష్యులుగా పౌలుని శిష్యులుగా చేసుకుని ఆ పౌలు ఫలించేది కొమ్మగా చేసి ఫలించుట అనగా ఎలా ఫలించుట, ఫలం అంటే ఏంది, ఫలించుట అంటే ఏంది అనగా ఆత్మీయ జీవితంలో ఫలించుట, ఆత్మీయ నడవడికలో ఫలించుట, ఆత్మీయ మాటలతో ఫలించుట, ఆత్మీయ జీవితంలో ఫలించుట, లోకంలో మనం ఫలించుట అనగా లోకంలో నుంచి ప్రత్యేకించబడినప్పుడే ఫలించుట. అందుకే సౌలు కూడా లోకంలో ఉన్నప్పుడు భయంకరమైన ఆ కోరితను, భయంకరమైన నరహంతకుడు సౌలు. ఆ సౌలును అక్కడి నుంచి పిలిచాడు అపోస్తులుగా ఉండటానికి. అపోస్తులుగా ఫలించుట. ఎప్పుడైతే సౌలును పౌలుగా మార్చి అపోస్తులుగా చేసుకున్నాడు, అపోస్తులుగా రేపు ఫలించుట. మన జీవితంలో ఫలం ఉండాలి. చెట్టుకు మనం చూస్తాం ఫలం. ఒక్కొక్క సీజన్లో మంచి మంచి పండ్లు వస్తుంటాయి. మామిడికాయ సీజన్లో మంచి మామిడికాయలు వస్తాయి, సీతాఫల విషయంలో మంచి సీతాఫలాలు వస్తాయి. ఇలాగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పంట వస్తున్నది. అలాగని నా జీవితంలో లోకంలోకి మనం వచ్చిన తర్వాత ఎలాంటి ఫలముతో మనం ఉన్నాం? మృదువైన ఫలముగా మనం ఉన్నామా? అనగా పంటను చూసి అబ్బా ఇది ఎంత మధురగా ఉన్నది ఆలోచన చేస్తారు. అలాంటి జీవితం నీలో నాలో ఉన్నదా? ఆ పంటను చూసిన వెంటనే నోరు ఊరుతుంది. ఆ పళ్ళు ఆ కాయను చూసినట్టే మన నోరేమవుతుంది, అబ్బా తిందామని. నీ జీవితం నా జీవితముగా ఫలించుట అనగా మనం ఒక పండును చూసి ఆశపడతాము. నిన్ను చూసి కూడా ఇతర వాళ్ళు ఆశ కలిగి ఉండాలి. అబ్బా ఇతని జీవితం ఎంతగా మారిపోయింది, ఇతను చాలా మంచివాడిగా మారిపోయినాడు. ఒకప్పుడు నరహంతకుడు ఇతను. ఆ నరహంతకుడి జీవితం ఎలా మారిపోయిందంటే ఒక పంటగా మారిన అనగా పంట అనగా ఆయన ఎంతో మందిని దేవుని యొద్దకు నడిపించినాడు. పౌలు ఎంతో మందికి అట్ ఏ టైం
3,000 మందిని నడిపించినట్టు అక్కడ కనబడుతున్నారు. అపోస్తులుగా మొట్టమొదటిగా పిలుపడాల. మరి ఆయన వచ్చిన తర్వాత అపోస్తులుగా పిలిచిన తర్వాత మనం ఎలా ఉండాలంటే ఫలించాలి. ఎలా ఫలం అంటే ఆ పంటను చూసి ఆ కాయను చూసిన తర్వాత అబ్బా ఈ కాయ ఎంత మధురంగా ఉన్నది, ఆశ కలిగి ఆ పండును తినాలి. అలాగని నీ జీవితం చూసి అబ్బా ఈ వ్యక్తి ఎంత మంచివాడుగా ఉన్నాడో, ఇతను సహవాసం చేస్తే అంత నీకు నాకు ఫలం ఉంటుందని వేరెవరు చూసి ఆశ కలిగి ఉండాలి. అది పంట ఫలించుట. అదే యోహాను అదే 15వ అధ్యాయము 5వ వచనం చూసుకుందాం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. చూడండి ఇక్కడ ఇంకా చక్కగా రాబడింది. ఎవరు నా యందు నిలిచినో నేను వాని యందు నిలుస్తానట. అనగా యేసుక్రీస్తు, మనము యేసుక్రీస్తు ఉండేది కాకుండా మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ? బహుగా ఫలించును. యేసుక్రీస్తు మన జీవితంలో ఉన్నట్టయితే మనము విస్తారమైన పంట ద్రాక్షవల్లి ఎలా ఉంటుంది? ఎక్కడ తోటలో పోతే ఎక్కడ చూసినా ద్రాక్ష గుత్తులుగా ఉంటుంది. అలాగే నీ జీవితం నా జీవితం ఫలించాలా. ఫలం అనేది అది. ఫలము లేని జీవితం, ఫలము లేని తోట వ్యర్థము. కాబట్టి నా జీవితం ఎలా ఉండాలంటే ఫలించేడిగా ఉండాలి. యేసేపు జీవితం కూడా చూసుకున్నట్టయితే యేసేపుకు అన్నాడే, యేసేపు కుమారులు ఎఫ్రాయిము అని పేరు పెట్టి ఆ ఎఫ్రాయిము అనగా ఫలించేడు కొమ్ముగా అని పెట్టారు. ఎఫ్రాయిము అనగా ఫలించేడు. అలాగే సౌలు కూడా ఆయన భయంకరమైన జీవితంలో ఉన్నప్పటికీ కూడా, నరహంతకుడు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ఆయన సౌలు యేసుక్రీస్తుకు వచ్చాడు. యేసుక్రీస్తు సౌలు యొద్దకు వెళ్ళాడు. అందుకే సౌలుగా ఉండే అతను పౌలుగా మార్చబడినాడు. పౌలుగా మార్చబడిన తర్వాత అపోస్తలుగా ఉన్నాడు. అపోస్తలుగా అయిన తర్వాత ఫలించడి జీవితం అతనిలోనికి వచ్చింది. ఫలించుట అనగా ఎంతో మందిని దేవుని యొద్దకు ఆయన పౌలు నడిపించాడు. అందుకే ఫలం అక్కడ ఉండింది. అందుకే ఫలం అక్కడ కనబడుతున్నది. నా జీవితంలో ఎంతమందిని దేవుని యొద్దకు చేర్చాం, దేవునిలోనికి ఎంతమందిని నడిపించాం. ఒక భయంకరమైన వ్యక్తి, నరహంతుడైన వ్యక్తి యేసుక్రీస్తు యొద్దకు వచ్చాడు. యేసుక్రీస్తు పౌలు యొద్దకు వచ్చాడు. పౌలు అపోస్తలుగా మార్చబడినాడు. అపోస్తలుగా మార్చబడినదే కాకుండా ఫలించేడిగా ఉన్నాడు. ఫలం అనగా మంచి దేవుని ఈవులు అనగా దేవుని యొద్దకు ఎంతో మందిని మార్చిన పౌలు. అవునండి, నా జీవితం అలాగా ఉండాల. మరి అదే లూకా రాసిన సువార్త చూసుకుందామండి. లూకాలో ఒక మాట రాయబడుతుంది 10-11 వచనంలో. అక్కడ కూడా ఒక మాట చూసుకొని ముందుకు వెళ్దాం. లూకా 10-11లో కూడా రాయబడుతుంది, దేవుని రాజ్యము సమీపించున్నది తెలుసుకున్నది చెప్పడి. ఈ మాటలు ఎవరికి చెప్పాలంటే ప్రజల యొద్దకు మనం వెళ్ళి, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది కాబట్టి నీకు నాకు సమయం లేదు, మీరంతా దేవుని యొద్దకు రావాలి, యేసయ్య యొద్దకు మీరంతా రావాలి. యేసయ్యను నమ్ముకుంటే యేసు మీ పక్షాన ఎన్నో గొప్ప కార్యములు చేస్తాడని దేవుని రాజ్యానికి వారిని నడిపించాలి. చూడండి, పౌలు కూడా ఒకప్పుడు నరహంతకుడు పౌలు దేవుని యొద్దకు వచ్చాడు, యేసుక్రీస్తు యొద్దకు వచ్చాడు. ఆయన ఫలించాడు. లోకంలోకి ఆయన పిలుస్తున్నాడు, ఇదిగో దేవుని రాజ్యము, దేవుని రాజ్యము అంటున్నారు అక్కడ, సమీపించున్నది, మీరు తెలుసుకున్నది అని చెప్పాలంటే మనం దేవుని రాజ్యము సమీపించి ఉన్నది తెలుసుకొని చెప్పుడి. మనం తెలుసుకోవాలా? పౌలు తెలుసుకున్నాడు. పౌలు ఏం చేసినాడు? మరి ప్రజలు ఎదుగు పోయినాడు, దేవుని రాజ్యం సమీపముగా ఉన్నదని చెప్తున్నాడు. నీవు నేను అలా చెప్తున్నావా? నీవు నేను అలాగా
ప్రజల దగ్గరికి వెళుతున్నామా? నేను ప్రజల దగ్గరికి వెళ్ళదే కాకుండా దేవుని రాజ్యము సమీపిస్తున్నదని చెప్తున్నామా? మొట్టమొదటి అంశం చూడండి. మొట్టమొదటి అంశం ఏమంటే దేవుని యుద్ధకు నడిపించాలి. అందుకే అపోస్తులుగా పిలువబడాలి. మొట్టమొదటి అంశము అపోస్తులుడుగా ఉండడానికి పిలువబడాలి. మనం అలాగ పిలువబడినామా? మరి పిలువబడిన తర్వాత పలిచెడు గమ్ముగా ఉన్నామా? మళ్ళీ పలిచెడుకు గమ్ముగా ఉండేది కాకుండా మనం లోకంలోనికి వెళ్ళి దేవుని రాజ్యము సమీపముగా ఉన్నదని చెప్తున్నామా? పౌలులాగా మన జీవితంలో ఏమున్నది? కాబట్టి మొట్టమొదటి అంశం ఏమంటే అపోస్తులుగా మార్చబడాలి, అనగా దేవుని శిష్యులుగా మార్చబడాలి. యేసు క్రీస్తు శిష్యులుగా ఉండుట. అపోస్తులు అనగా యేసు క్రీస్తు శిష్యులుగా ఉండుటగా, శిష్యులుగా ఉండి మనం దేవుని యొద్దకు ఎంతో మంది నడిపి. రెండవదిగా మనం చూసుకుందామండి. ఇదే రోమీలకు రాసిన పత్రికలోనే రెండవది చూసుకుందాం. ఇదే లైన్లో 4వ లైన్లో కనబడుతుంది, పరిశుద్ధులుగా ఉండుటకు. చూడండి, ఇక్కడ మొదట అపోస్తలుగా ఉండటానికి పిలువబడినాం, శిష్యులుగా ఉండటానికి. రెండవదిగా పరిశుద్ధులుగా ఉండటానికి. చూడండి, తెస్సలోనికాయలు, మొదటి తెస్సలోనికాయలు చదువుకున్నాం, 4వ అధ్యాయం. మొదటి తెస్సలోనికాయలు 4వ అధ్యాయం చూసుకుందాం. 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటకే కానీ మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. అనగా మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధమునకు జారత్వమునకు దూరముగా ఉండాలి, పాపమునకు దూరముగా ఉండాలి. అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు దేవుడు. రెండో పిలుపు ఇది. మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండటానికి. అనగా పరిశుద్ధులుగా ఉండటానికి కారణమేమి? జారత్వానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, ఈ మలినానికి దూరంగా ఉండాలి. ఈ పాపలోకంలో మనం జీవిస్తాము. పాపలోకంలో ఎంతో మలినం ఉన్నది. ఆ మలినానికి మనం దూరంగా ఉంటే పరిశుద్ధులగుటకు మనం వీలవుతుంది. లేదంటే మన జీవితంలో పరిశుద్ధత అనేది ఉండదు. అందుకే రెండో అంశంలో పరిశుద్ధులగుటకు మనల్ని పిలిచాడు. అనగా నిన్ను నన్ను మనందరినీ అపోస్తలుగా ఉండడానికి పిలిచాడు, శిష్యులుగా ఉండడానికి పిలిచాడు. శిష్యులుగా ఉండేదే కాకుండా మరి పరిశుద్ధులుగా ఉండేది. అందుకే నరహంతకుడైన సౌలుని పౌలుగా మరిచినాడు, ఆయన శిష్యుడిగా చేసుకున్నాడు. శిష్యుడిగా చేసుకునేది కాకుండా పరిశుద్ధత జీవితం పౌలుకి ఇచ్చాడు. పరిశుద్ధమైన జీవితం పౌలుకి ఇచ్చాడు. అలాగే నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు ఈనాడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. మనం ఎక్కడున్నాం? ఈడ లోకంలో జీవిస్తున్నామా? ఆ మలినమైన లోకములు, ఆ భయంకరమైన లోకములు, ఆ భయంకరమైన ఆ యూబులో చిక్కుకొని ఆ యూబులోనే మనం ఇరుక్కుంటున్నామా? అక్కడి నుంచి బయటికి వస్తున్నామా? పరిశుద్ధులుగా ఉండడానికి, నిన్ను నన్ను మహింపరచడానికి ఆయన పిలుస్తున్నాడు. మళ్ళీ మనకు వద్దండి పరిశుద్ధులుగా ఉండడానికి. చూడండి, తెస్సలోనికైలు 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికైలు 5:9. ఇక్కడ ఏమైపోతుందంటే, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పొందుటకు నియమింపబడలేదు. రక్షణ పొందడానికే నియమించినాడండి. సహోదరులారా, ఈ వర్తమానం వింటున్న సహోదరులారా, ఈ వర్తమానం ఎవరైతే టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్నారో, నిన్ను నన్ను రక్షణలోనికి తీసుకోవడానికి పిలుస్తున్నాడు. ఈ నేటి ఉదయకాలమున మనం లోకంలో ఉన్నాం. మనం ఎక్కడున్నామంటే
త్రోవ తప్పి తిరుగుచుంటిని, మరి త్రోవలోనే పడి ఉంటిని. అవునండి, మనం ఎక్కడ ఉన్నామండి? త్రోవలోనే పడి ఉంటున్నాం, త్రోవ తప్పి తిరుగుతున్నావు. అందుకని నిన్ను రక్షణలోనికి పిలిచడానికి, పరిశుద్ధపరచడానికి నిన్ను యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. ఈ సమయమును పోనీయద్దండి, జాగ్రత్తగా వినండి. ఈ సమయమును మనం పోనిచ్చినట్లయితే మరి యొక్క సమయం మనకు రాదు. సహోదరి సహోదరుల, అందుకే పిలుపు ఎలాంటి పిలుపు చూడండి. మనము యేసుక్రీస్తు రక్షణను క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని, రక్షణ పొందుటానికే. మరేమంటున్నాడు? మీ ఉగ్రత పాలగుటకు నియమింపబడలేదు, ఉగ్రతానికి నిన్ను నియమింపబడలేదు అండి. జాగ్రత్తగా వినండి. నిన్ను నన్ను పిలిచిన పిలుపు ఎలా ఉండదంటే పరిశుద్ధపరచడానికి, రక్షణ జీవితం నీకు ఇవ్వడానికి పిలిచాడే కానీ వేరే విషయానికి పిలిచలేదు. కానీ పాపంలో ఉంటున్నావా? నువ్వు పాప జీవితంలో ఉంటున్నావా? పాప బ్రతుకులో ఉంటున్నావా? ఇదిగా నేడే నిన్ను పిలుస్తున్నాడు. ఈ దినం నిన్ను పిలుస్తున్నాడు రక్షణలోనికి. పౌలును పిలిచిన పౌలు వచ్చాడు, దేవుని యొద్ద ఉన్నాడు. నీవు వస్తున్నావా? పిలుస్తున్నాడు నిన్నే. రక్షణ ఇవ్వడానికి పిలుస్తున్నాడు, పరిశుద్ధపరచడానికి పిలుస్తున్నాడు, అపోస్తలుగాను శిష్యులుగా ఉండడానికి పిలుస్తున్నాడు నిన్ను. ఆ పిలుపులోనికి నువ్వు వచ్చడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ పిలుపు విని రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎక్కడున్నావు? జాగ్రత్త. నేను పిలుస్తున్నాడు ఈ ఉదయకాలంలో, నేను పిలుస్తున్నాడు ఉదయకాలంలో. ఆ పిలుపు విని నువ్వు దేవుని ఎదుగుకు రావాలా. మరి చూడండి, పేతురు, మొదటి పేతురు 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఏం రాయబడిందంటే, మీరు సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండుడి. చూడండి, చివరి మాట, అనగా చివరి మాట ఇది. మీరు సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండుడి. అదండి ఆయన పిలుపు. అనగా సమస్త ప్రవర్తనలై, అనగా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు ఇక్కడ. అంటే మన ప్రవర్తన ఎలా ఉంది? లోకంలో, సంఘంలో ఎలా ఉంది మన ప్రవర్తన? సమాజంలో ఎలా ఉంది మన ప్రవర్తన? మన కుటుంబంలో ఎలా ఉంది మన ప్రవర్తన? ఇక్కడేమంటున్నాడు చూడండి, ఎంత చక్కనైన మాట. మీరు సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై. అందుకే రెండవ పిలుపు ఏమంటే పరిశుద్ధులుగా ఉండడానికి నిన్ను నన్ను పిలిచాడు. మొట్టమొదటిగా అపోస్తలుగాను శిష్యులుగా ఉండడానికి పిలిచాడు. రెండవదిగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. వింటున్నారా సహోదరి సహోదరులరా? మనం ఎలాంటి ప్రవర్తనలో ఉన్నాం, ఎలాంటి జీవితంలో ఉన్నాం, ఎలాంటి బ్రతుకులో ఉంటున్నాం? ఆయన పిలుపు ఎలాంటిది? పరిశుద్ధమైన పిలుపు. మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని పిలుస్తున్నాడు. ఇది రెండో పాయింట్. మూడవ దాంట్లోకి వస్తున్నామండి. అదే రోమిలకు రాసిన పత్రికలోనే మూడవది మనం చూసుకొని ముందుకు సాగుదాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయమే మరి ఒకసారి మళ్ళీ చూసుకుందాం. 3వది చూసుకుందాం. మనం ఎందుకు పిలిచాడంటే చివరి లైన్లో అక్కడ రాయబడుతుంది. ఏం రాయబడుతుంది? యేసుక్రీస్తు వారముగా ఉండుటకు, యేసుక్రీస్తు వారముగా ఉండడానికి పిలిచాడు. అనగా యేసుక్రీస్తు వారముగా అంటే ఏమి? అక్కడ అదే మేము యేసుక్రీస్తునే కదా ఉండేది. మేము దేవుని ప్రార్థన చేసే వారంగా ఉంటున్నాము కదా, దేవుని స్తుతించే వారంగా ఉంటున్నాము కదా, దేవుని మహింపరిచే వారంగా ఉంటున్నాము కదా అని అనుకోవచ్చు. ఇక్కడ ఏం పిలుపు చూడండి, ఎంత మంచి పిలుపు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఏం రాయబడుతుందంటే, ఆయన 7వ వచనంలో యేసుక్రీస్తు మనలను ఆయనతో కూడా లేపి
పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకోవడానికి యేసుక్రీస్తుతో కూర్చుండబెట్టడానికి పిలిచాడు. నేను ఎందుకు పిలిచినాడు? యేసుక్రీస్తు మరణం కంటేమి ఆయనతో సహవాసం చేసుకుంటూ, ఆయనతో మనం కూర్చుంటూ, ఆయన బల్ల చుట్టూ మనం ఉండాలని. అందుకే ఈ మాట రాయబడుతున్నది, యేసుక్రీస్తునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు ఎక్కడ అంటే యేసుక్రీస్తు వారముగా అంటే ఎక్కడ? పరలోకమందు కూర్చుండబెడతాడానికి ఆయన ఆ పిలుపు పిలిచాడండి. మూడో దాంట్లో మనం ఎక్కడ ఉండాలంటే పరలోకమందు మనం కూర్చోబెట్టడానికి. ఆయన సహవాసం చూడండి ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన కృప ఎంత గొప్పది. ఈనాడు ఎలాంటి మనం ఉన్నామండి? యేసుక్రీస్తు కూర్చోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. మనం ఎక్కడ కూర్చుంటున్నామంటే ఈనాడు భయంకరమైన స్థలాల్లో, అనగా లోకంలో, అనగా దావీదు రాసిన కీర్తన 1వ అధ్యాయంలో రాయబడుతుంది, అపహాసకులు చోట కూర్చుండగా అలాంటి చోటి మనం కూర్చుంటున్నామండి. అనగా రక్ష బండల దగ్గర, లేక పోకిరి జనుల దగ్గర నువ్వు కూర్చుంటున్నావు. యేసు క్రీస్తుతో నువ్వు కూర్చుంటున్నావా? దైవ జనులతో నువ్వు కూర్చుంటున్నావా? దైవ సేవకుల దగ్గర సహవాసం కలిగి ఉన్నావా? సేవకుల ద్వారా నువ్వు పరిచర్య పెట్టుకుని ఉన్నావా? అట్లయితే నువ్వు యేసు క్రీస్తుతో కూర్చున్నట్టే. లోకంలో కాదు. ఎక్కడ కూర్చొని పెట్టడానికి? పరలోకంలో ఆయనతో కూర్చోడానికి నిన్ను నన్ను పిలిచాడండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ చదువుకుందామండి. అక్కడ కూడా ఒక మాట రాయబడుతుంది. ఎందుకు ఈ నేటి ఉదయకాలం చెప్తున్నానంటే, ఈ దినము ఆయన లేచిన దినం. ఈ దినము ఆయన ఎంతో మనల్ని మహిమపరిచిన దినం. 5వ అధ్యాయం 24వ చదువుకుందామండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ చదువుకుందాం. ఇక్కడ ఏమంటే, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలోని నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నానంటున్నాడు. చూడండి, జీవములోనికి మనం పిలుచుకోవడానికి. ఎక్కడ పిలుచుకోవడానికి? ఇందాక పరలోకములో ఆయనతో కూర్చోబెట్టడానికి పిలుచుకుపోయినాడు. ఎందుకంటే మరణము నుంచి జీవములోనికి నిన్ను నన్ను తీసుకుపోవడానికి. ఈరోజు కూడా ఆయన మృత్యుంజయుడై గెలిచినాడు. అనగా ఈ దినం ఆదివారం కాబట్టి ఈ దినం యేసుక్రీస్తు మృత్యుంజయుడై గెలిచిన. అలాంటి మృత్యువు నుంచి నిన్ను తప్పించి జీవంలోనికి నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఉండడానికి ఆయన పిలిచాడండి. ఆయనతో ఆయన సాటిగా మనం కూర్చోడానికి, లోకంలో కూర్చోడానికి కాదు. కాబట్టి ఈ వర్తమానం మీరు వింటున్నారు. దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దినాలు భయంకరమైన దినాలు. సమయం లేదు, సమయం సంకుచితం ఉన్నది. ఈ సమయాన్ని మనం పోగొట్టుకున్నట్టయితే మరి ఒక సమయం రాదు. ఇలాంటి పిలుపును మనం విని దేవుని యొద్దకు రావాలని ఈ వర్తమానం వేరే సహోదరులందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దినములు చెడ్డవి, భయంకరమైన దినం. ఇలాంటి పిలుపు విని మీరు యేసయ్య యొద్దకు వస్తే ఆయన ఎక్కడ కూర్చోబెడతాడు? పరలోకంలో కూర్చోబెడతాడు. మరణం జయించి జీవములోనికి ఆయన తీసుకుపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకా అక్కడ రాయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 11:8 ఏం రాయబడుతుందంటే, అబ్రాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి స్వాస్యముగా పొందనే ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళాను. చూడండి, ఆయన అబ్రాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి అబ్రాము దేవుని నమ్మాడు. అబ్రాము విశ్వాసం ఉంచాడు. నీవు నేను విశ్వాసం ఉంచుతున్నామా? విశ్వాసమని పిలుపు లోబడి తాను స్వాస్థ్యం పొందనే ఉన్న ప్రదేశమునకు బయలుదేరాను.
ఆ ప్రదేశం ఏదంటే అదే పరలోకం. ప్రదేశంలోనికి పిలవన్నాడు అబ్రాహం. నీవు నేను ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు? ఆ ప్రదేశానికి. ఆ ప్రదేశం అంటే పరలోకం. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము. మార్గ సత్య జీవము నేనే అని యేసే పల్కేను. అవునండి, మార్గం సత్యం నేనే జీవం అని పిలిచాడు. కాబట్టి ఆ మార్గంలోనికి మనం వెళ్ళాలి, ఆ ప్రదేశంలోనికి వెళ్ళాలి, ఆ ప్రాంతానికి వెళ్ళాలి, పరలోకంలోనికి వెళ్ళాలి మనం. ఆ పిలుపు పిలిచాడండి. మొట్టమొదటిగా అపొస్తలులుగా అనగా శిష్యులుగా ఉండడానికి పిలిచాడు. రెండవదిగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. మూడవదిగా యేసుక్రీస్తు సహవాసం అనగా ఆయనతో కూర్చోడానికి పిలిచాడు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? లోకంలో ఉందామా? ఆయన దగ్గర వెళ్దామా? కాబట్టి ఈ వర్తమానం వినే ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే భయంకరమైన దినాలు, ఈ పరిస్థితులు మనకి రాకుండా ఆయన మనం పిలబడి ఆయనతో మనం సహవాసం కలిగి మనం జీవించినట్లయితే ఆయనతో ఉండడానికి మనం పిలుచుకోవడానికి ఆయనకు సిద్ధము. తన వాక్యము దేవుడు తన వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ఈ వర్తమానము మీరు విన్నారు కాబట్టి ఈ వర్తమానం వీరు విని ఇతరులకు చెప్పాలని మనవి చేస్తున్నాం. మరి మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నట్టయితే, మీ ప్రార్థన కోరికలు ఏమైనా ఉన్నట్టయితే మీరు మాకు ఫోన్ ద్వారా తెలిపి మీ ప్రార్థన అవసరాలు తీర్చుకోవాలని మనవి చేస్తున్నాను. కాబట్టి మీరు దయించి మనవి విని మాకు ఫోన్ చేస్తారని మనవి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కృపగల రాజేశ్వయ నీకు వందనాలు ప్రభా, స్తుతి స్తోత్రాలు. ఇదో ప్రభా, చక్కనైన మాటలు మా హృదయం పెట్టినవి నీకు వందనాలు. మరి ముఖ్యముగా దేవా 3 అంశములు, పౌలు అంటే అపోస్తలుగా పౌలు అనగా శిష్యులుగా చేయబడినారు. మరి రెండవదిగా పరిశుద్ధులు పరచడానికి, మరి మూడవదిగా దాన్ని యేసుక్రీస్తు సహవాసం చేయడానికి పిలువబడినారు. నాయన ఎందయ్య ఈ 3 అంశములు ప్రతి హృదయంలో భద్రపరుచుకొని వారి ఆ మాటలు వారి హృదయంలో నెంబర్ వేసుకొని దేవా నీ శక్తిని ప్రభావం వారి మీద చూపి దేవా ఎంతో మందికి వర్తమానం వారు కూడా అందించులాగన నీ దయ సంకల్పంతో ప్రేమించి ఆశీర్వదించి బలపరచుమని యేసుక్రీస్తు పేట అడుగుచున్నాను స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఇప్పుడు ఎల్లప్పుడు నీ అన్నోని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు శిష్యులకును పరిచారకులను దైవజనులకు సదా తోడై ఉండును గాక. ఆమేన్.